కృష్ణంరాజు గారి హీరోగా విలన్గా ఇండస్ట్రీలో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. ఈయన కత్తందుకో జానకి అనే డైలాగ్తో ఎంతో ఫేమస్ అయిపోయారు. ఈ డైలాగ్ని ఇప్పటికి కూడా చాలా సినిమాల్లో వాడుకుంటూ ఉంటారు. అయితే అలాంటి కృష్ణంరాజు గారు హీరోగానే కాకుండా విలన్గా కూడా తన విలనిజంతో ఎంతో మందిని మెప్పించారు. అయితే అలాంటి కృష్ణంరాజు గారు రాసుల కుటుంబానికి సంబంధించిన వారు కాబట్టి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి రాసమర్యాదలు చేయిందే పంపించేవారు కాదట. అయితే కృష్ణంరాజు గారు సినిమాలో హీరోగా చేసుకుంటూ విలన్ పాత్రల్లో నటించినప్పుడు ఈయన వల్ల ఓ నటి ఇబ్బంది పడిందట. బట్టలు చింపి నా మీదకి కుక్కను వదిలాడంటూ ఆ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొని బాధపడింది. మరి ఇంతకీ కృష్ణంరాజు గారు ఎవరితో అలా ప్రవర్తించారనే చూస్తే సీనియర్ నటి గీతాంజలి గారంటే తెలియని వారు ఉండరు. ఆమె గత కొద్ది సంవత్సరాల ముందే మరణించారు. ఇక సినిమాల్లో హీరోయిన్గా రాణించిన గీతాంజలి గారు ఏజ్ పెరిగాక బామ్మ క్యారెక్టర్లలో కూడా నటించారు. అలా ఇప్పటి హీరోలు నటించిన చాలా సినిమాల్లో బామ్మ తల్లి క్యారెక్టర్లలో గీతాంజలి గారు కనిపిస్తారు. అయితే అలాంటి గీతాంజలి గారు ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు గారి గురించి మాట్లాడుతూ, మంచి రోజులు వచ్చాయి మూవీలో నేను ఏఎన్ఆర్ గారికి చెల్లెల రోల్ పోషించాను. అయితే ఈ మూవీలో కృష్ణంరాజు గారు విలన్ పాత్రలో చేశారు. ఈ సినిమాలో భాగంగా కృష్ణంరాజు గారు నన్ను రేప్ చేసే సీన్ ఉంటుంది. ఆ సీన్ చేసే సమయంలో నేను చాలా నరకం అనుభవించా. నేను కృష్ణంరాజు గారిపై ఉమ్మే సన్నివేశం ఉంటుంది. కానీ నేను చేయనని చెప్పడంతో డైరెక్టర్ ఒప్పించారు. దాంతో ఐస్ క్రీమ్ తిని ఆ నురగ ఆయన మీద ఉమ్మేశాను. ఇక కోపంతో కృష్ణంరాజు గారు నా బట్టలు చించి నా మీదకు కుక్కను వదిలాడు. అయితే ఇది సినిమా సన్నివేశంలో భాగమే కానీ నిజంగానే జరిగినట్టు అనిపించి ఈ సీన్ వల్ల నరకం అనుభవించాను. ఇది నా సినీ జీవితంలోని ఎన్నటికీ మర్చిపోని సన్నివేశం అంటూ గీతాంజలి గారు బతికున్న సమయంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టింది.